మీరు ఓట్లు వేయడానికి మేము డబ్బులు ఇచ్చాము, ఓటు కింద ఇచ్చాము, మీరు ఓట్లు వేయలేదని తేలిపోయింది, కాబట్టి మేము ఇచ్చిన డబ్బులు మాకు వెనక్కి ఇవ్వండి. ఇది రాజకీయ నాయకులు ఈ రోజున ప్రతి ఇంటికి పోయి అయ్యా మీరు ఓటు వేయలేదు మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారని చెప్పి పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వస్తుంది. పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వచ్చే ఈ వార్తల్ని ప్రజలు అందరూ చదువుతున్నారు కదా. మరి ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి సభ్యులు ఈ వార్తలు చదవరా? టీవీలో వచ్చే వార్తలు వినరా? ఒకవేళ వింటే, ఒకవేళ చదివితే దీని పట్ల రాజకీయ నాయకుల పట్ల, ఆ పార్టీల పట్ల చర్య తీసుకోరా? ప్రజాస్వామ్యంలో ఎన్నిక అన్నది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇంత ప్రధానమైనటువంటి విషయం లంచంతో, అంటే ఓటుకు నోటు ఇచ్చి ఓట్లు కొనుక్కునే విషయం బహిరంగంగా అందరికీ తెలిసి జరిగేటప్పుడు, జరుగుతుందని చెప్పి, జరిగిందని చెప్పి వార్తలు పుంఖానుపుంఖాలుగా వచ్చేటప్పుడు ఎన్నికల కమిషన్ కానీ కోర్టులు కానీ దీని పట్ల ఏ విధమైన చర్యలు తీసుకుంటాయి? ఇది ప్రజల మనసులో ఉన్నటువంటి, అందరి మనసులో ఉన్నటువంటి ఒక విచికిత్స, ఒక ప్రశ్న.